ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. చాలు. అలాగే మనం గడిచిన వారములాగానే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, అంత్యకాలమును గూర్చిన సంభవములను బైబిల్ గ్రంథంలో రాసి మాకు తెలియపరుస్తున్నవాడా నీకు వందనాలు. ఈ ధన్యకరమైన జీవితమందు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ మాటల సత్యమును మాకు బయలుపరచండి. గో నాయనా, మీరు రాకడను గూర్చిన విషయాలు మాకు బయలుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదరులారా, గడిచిన వారము మీకు నేను ఒక సంగతి అడిగాను. మీరు దానియేలు గ్రంథం చదివారా అని అడిగాను. అంతకు ముందు వారం చదవమని చెప్పాను. అప్పుడు ఎవరు చేతులు ఎత్తలేదు. కనీసం ఈ వారమైనా దానియేలు గ్రంథం చదివారా? చదివితేనే ప్రసంగం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. బైబిల్ గ్రంథాన్ని చదవండి. ప్రస్తుతం మనం ధ్యానిస్తున్న ఏ అంశాన్ని గురించి ధ్యానిస్తున్నామో దానికి సంబంధించిన వచనాలన్నీ చదవండి. మనం 70 వారముల గురించి మొదట నేర్చుకున్నాం. ఇంకొక వారం ఉండిపోయింది. ఆ వారం ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నేర్చుకున్నాం. ఎలా స్టార్ట్ అవ్వబోతుందో నేర్చుకున్నాం. ఎప్పుడు ప్రారంభం కాబోతుందో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ వారం ప్రారంభం కావటానికి లోకములోని పరిస్థితులు ఎలాగూ ఉంటాయో ఆ సంభవాలను గురించి నేర్చుకున్నాం. ఇశ్రాయేలీల దేశం మీదకి రష్యా యుద్ధానికి వెళ్ళబోతుందనే సంగతిని గడిచిన వారం నేర్చుకున్నాం. ఎందుకు యుద్ధానికి వెళ్ళబోతుందంటే 6 కారణాలు చెప్పాను. ఎలాగూ ఇశ్రాయేలీలు గెలవబోతున్నారంటే 6 కారణాలు చెప్పాను. ఏ ఏ దేశాలు వెళ్ళబోతున్నాయో వచనాలను చూపించి అందులోని సంగతులను మీకు నేర్పించాను. కిందట వారం నేను మీకు చెబుతున్నప్పుడే ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేశాను. ఈ వారం చెప్తానని. అది ఏంటంటే, దానియేలు చూసిన దర్శనములో ఆ సముద్రములో నుండి పైకి వచ్చిన 4 భిన్నమైన జంతువులను గురించి. కాబట్టి మనం నేర్చుకుందాం. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ రాకడను గూర్చియు యుగాంతమును గూర్చియు సూచనలను మాకు తెలియపరచమని అడిగారు. అడిగినప్పుడు ప్రభు ప్రసంగం చేశారన్నమాట. ఆయన రాకడను గూర్చిన సూచనలు తెలియపరిచారు. ఇప్పుడు యేసు ప్రభు రాకడను గూర్చి కూడా చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు రాకడ 2 అంచెలు, 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అదృశ్య రాకడ అంటారు, 2 బహిరంగ రాకడ అంటారు. అదృశ్య రాకడ అనేది కంటికి కనబడదు. బహిరంగ రాకడ లేదా దృశ్య రాకడ అనేది కంటికి కనబడుతుంది. కంటికి కనబడకుండా యేసు ఆకాశము మధ్య భాగానికి వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. దానిని అదృశ్య రాకడ, కంటికి కనబడదు. కాబట్టే దొంగవలే వచ్చునన్న మాటను ఉపయోగించారు. అది. రెండవది ఉంది, యేసు బహిరంగ రాకడ. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నాడు. ఇది అందరూ చూస్తారు. మేఘారూఢుడై ఆయన వస్తుంది.
ఆయన వచ్చినప్పుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన సంఘాన్ని తీసుకొని మరలా భూలోకానికి వస్తాడు. అది రెండవ అంచు, దాన్నే బహిరంగ రాకడ అన్నారు. కొంతమందికి ఈ విషయం తెలియక యేసు మేఘాల్లో వచ్చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళిపోతాం, దానికి ముందే వెళ్తాం. మేఘాల్లో వచ్చేది మనల్ని తీసుకొని వస్తాడు. ఇది యేసు రెండో రాకడ గురించి రెండు విషయాలు ఉన్నాయి. యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని మధ్యాకాశానికి వెళ్తాడు. ఇది అదృశ్య రాకడ. తర్వాత ఆయన సంగమునకు తీర్పు తీర్చిన తర్వాత వేవేల పరిశుద్ధులతో ఈ భూమి మీదకి వస్తాడు. అప్పుడు దూతలు ఉండరు. ఆయన అదృశ్య రాకడలో ఆయనతో పాటు పరలోకమంది దూతాలతో వస్తాడు. గగనమును చీల్చుకొని గనులను తీసుకొని వేగమే రానుండే అని పాట ఉంది, వచనం కూడా ఉంది బైబిల్లో. అప్పుడు దూతలతో వస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారంటే భూమి యందు నలుదిక్కలు ఉన్న పరిశుద్ధులందరినీ పోగు చేయుదురు అని బైబిల్లో ఉంది. మనల్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అది అదృశ్యం. అక్కడ మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనలను తీసుకొని మరలా భూమి మీదకి వస్తాడు. అది బహిరంగ రాకడ. మనం తీసుకొచ్చింది ఎందుకంటే ఈ భూమిని పరిపాలించటానికి. అది 1000 ఏళ్ల పరిపాలన. ఆల్రెడీ ఈ విషయాన్ని క్లుప్తంగా 2-3 వారాల కిందట మీకు చెప్పాను. అయితే ఇప్పుడు అసలు సంగతిలోనికి వద్దాం. దానియేలు గ్రంథములో ప్రత్యేకముగా 3 దర్శనముల గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయంలోనే నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఈ విషయం మనకి బాగా తెలుసు. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కళ అతను మర్చిపోయాడు. ఆ కళను బట్టి అతని హృదయము వేదన కలిగి ఉంది, మనోచింత గలివాడే ఉన్నాడు, బాధతో కృంగిపోతున్నాడు. ఆ కళ ఏంటో గుర్తు తెచ్చుకోలేకపోతున్నాడు. కళ కావాలి, కళ భావం కావాలి. అందుకని దేశములో ఉన్న జ్యోతిష్కులను, కవులను, మంత్రగాళ్ళను అందరినీ పోగు చేసి తీసుకురండి, శకునగాండ్రులను తీసుకురండి. ఆ కళ ఏంటో చెప్పమను, కళ భావం చెప్పమను, లేదంటే వారిని శిక్షించమని రాజు ఆజ్ఞ బయలుదేరి. ఈలోగా ఈ విషయం దానియేలుకు తెలిసి, దానియేలు నాకు కొంత గడువు ఇవ్వండి, ఆ విషయాన్ని నేను దేవుణ్ణి అడిగి తెలుసుకొని మీకు బయలుపరుస్తాను అన్నాడు. ఇంటికి వచ్చాక తన స్నేహితులకు హెచ్చరించాడట. చెప్పలేదట ప్రార్థన చేయని, హెచ్చరించాడట. ఎవరైనా ప్రార్థన మానేస్తే చెప్పకండి, హెచ్చరించండి, ప్రార్థన చేయని. వాళ్ళు ప్రార్థన చేయగా నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాన్నే దానియేలుకు దేవుడు రిపీట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అతనికి వచ్చిన కళ అతనికి దేవుడు రిపీట్ చేసినప్పుడు ఆ కళను దానియేలు కూడా చూసి ఆ కళ భావమును దానియేలు చెప్పటం ప్రారంభించాడు. ఆ కళలో ఎలాగుందంటే ఒక ప్రతిమ నిలవ పెట్టినట్లుగా ఉందంట. మీకు ఇచ్చిన ఆ పేపర్స్ లో ఉంటుంది చూడండి. ఒక మనిషి చేతులు కట్టుకొని నిలుచున్నట్లుంది కదా, ఆ ప్రతిమ అని కిందన రాసి ఉంటుంది. ఆ ప్రతిమకు ఇప్పుడు వచనం చదువుదాం. 32వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్మును భుజములను వెండివి, దాని ఉదరమును తొడలను ఎత్తడివి, చాలు. ఇలాంటి బొమ్మ కనుక బంగారం శిరస్సు కలిగినది, వెండి ఛాతీ కలిగిన చేతులు కలిగినది, ఉదరము తొడలు కలిగిన ఇత్తడి, ఇనుము కలిగిన ఒక బొమ్మను మన ఆంధ్ర రాష్ట్రంలో పెడితే రాత్రి పట్టుకెళ్ళిపోతారు. తెలుసా? రోడ్డు మీద చిన్న చిన్న ఇనుప ముక్కలో ఓడపీకి పట్టుకెళ్ళిపోతారు. రోడ్డు మీద ట్యాంక్కి పెట్టిన మ్యాన్హోల్ కవర్లు పట్టుకుపోతున్నారు. ఇలాంటి దర్శనము మీరు చూడండి, దానియేలుకు కూడా దేవుడు చూపించాడు. ఈ దర్శన భావమును దానియేలు అదే అధ్యాయంలో చెప్పటం మొదలు పెట్టాడు. మీరు చూడండి,
38వ వచనం మనం చదువుదాం. ఆయన మనుషులు నివసించు ఆ ప్రతి స్థలమందును ఉమ్, మనుషులనేమి భూజంతువులనేమి ఆ, ఆకాశ పక్షులనేమి ఉమ్, అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఉమ్, వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. ఉమ్. ఆమె ఆ బంగారపు శిరస్సు. తామే ఆ బంగారపు బబులోను రాజుని నెబుకద్నెజరుకి దానియేలు ఏమంటున్నాడంటే, ఆ ప్రతిమలోని శిరస్సు ఉందే అది మీరే అన్నాడు. అంతకుముందు కూడా ఆ దర్శనాన్ని వివరించక ముందు దానియేలు ఏమని చెప్పాడంటే 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం మనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. తర్వాత అంచె దినముల యందు కలగబో దానిని అంచె దినములలో కలగబో దానిని జరగబో దానిని రాజుకు తెలియజేశారంట. ఇప్పుడు ఈ ప్రతిమలో మనకి ఏం కనబడాలి? అంచె దినముల్లో జరగబోయేది ఏదో ఒకటి కనబడుతుంది మనకి. అంచె దినాల్లో ఏం జరుగుతుంది బాబు అంటే మనకు ఒకటి తెలుసు బాగా, ఏంటంటే అంచె దినములయందు ఆత్మను కుమ్మరించెదనని నా అని పాట తెలుసు, ఆ వచనం మనం బాగా తెలుసు. అంచె దినములలో ఏం జరుగుతుందంటే రష్యా ఇశ్రాయేలీల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతుందని యెహెజ్కేలు గ్రంథము 8వ వచనములోను 16వ వచనములోను 38వ అధ్యాయం 8-16 వచనాల్లో రాయబడింది. అంచె దినముల యందు ఇది జరుగును. తర్వాత అంచె దినముల్లో ఏం జరగబోతుంది? అపాయకరమైన కాలంలో వచ్చును అని బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అంచె దినముల్లో జరగబోయేవి. ఇవేవి పట్టించుకోం మనం ఏం పట్టించుకున్నామంటే అభిషేకం గురించి మాత్రం పట్టించుకున్నాం, పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి పట్టించుకున్నాం అంతే. ఇవన్నీ అంచె దినముల్లో జరగబోతున్నాయి. ఒకరోజు ఈ సందర్భం అన్ని కూడా నేను చెబుతాను. అంచె దినముల్లో జరగబోయేవి 1, 2, 3, 4 అని పాయింట్ల ప్రకారంగా నేను చెబుతాను, మీరు నేర్చుకుందరు. కానీ ఈ దర్శనములో శిరస్సేమో బబులోను అని మనకు అర్థమైంది. అంటే ఏం దేశం అది? బబులోను, ఇరాక్ అని మనం గడిచిన వారమే తెలుసుకున్నాం. తర్వాత ఆ బొమ్మ, ఆ ప్రతిమలోని ఆ రొమ్ము 2 చేతులు ఉన్నాయి కదా, అది వెండి. మనం లేఖనాల్లోని అంత వివరణ అక్కడ కనబడలేదు, కానీ 39వ వచనం మనం చదివితే తాము చనిపోయిన తర్వాత లేచును, అది ఇత్తడి వంటిది అగును అని చెప్తున్నాడు. చూడండి, ఆ వెండి కలిగినటువంటి ఆ భాగం ఉందే అది మాదియా పారసీక దేశములు. ఇదేం దేశం అని చెప్పాను మీకు గడిచిన వారం? ఇరాన్ అనే దేశమును గురించి చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇత్తడిని గురించి రాయబడి ఉంది. అదేమిటంటే ఈ ఉదరము మొదలుకొని తొడల వరకు ఇత్తడి ఉంది. ఈ రాజ్యమును గ్రీకుల రాజ్యం అంటారు. నేను మళ్ళీ మీకు 2వ దర్శనంలో ఇవన్నీ పేర్లు చూపెడతాను. గ్రీకుల రాజ్యం అంటారు. అంటే దానియేలు ఏం చెప్తాడంటే మీ తర్వాత తక్కువైన ఒక రాజ్యం వస్తుంది, అది మాదియా పారసీక రాజ్యము. ఆ రాజ్యము ప్రస్తుతము ఇరాక్ అని పిలువబడుతుంది. రెండవది ఇత్తడి కలిగినది ఉన్నది కదా, అది గ్రీకు సామ్రాజ్యం అన్నాడు. ఇకపోతే ఈ మోకాలు మొదలుకొని కింద వరకు ఉన్నది కదా, అది ఏ రాజ్యం అయి ఉంటుంది? మీరు ఇప్పుడు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. అక్కడ ఇత్తడిని, ఇక్కడ ఇనుము ఉంది, తర్వాత ఇంకొకటేమో మట్టి కలిసి ఉంది. 2 ఒకదానికొకటి కలవవు. దాని గురించి దానియేలు ఏమని చెప్తున్నాడంటే ఇనుము మట్టి కలిగి ఉంది కాబట్టి 2 ఒకదానికొకటి కలవు కాబట్టి ఆ రాజ్యములో భేదములుంటాయి. రెండవది ఒకటి బలముగా ఉంటుంది, అందుకే ఇనుము. ఒకటి బలహీనముగా ఉంటుంది, అందుకే అది మట్టి. ఆ పాదాలను మాత్రం దేవుడు చూపించాడు, 10 వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది అంత్య దినముల్లో రాబోతున్న రాజ్యము 10 కొమ్ములు కలిగిన రాజ్యములాగే 10 వేళ్లను చూపించాడు అక్కడ
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను చెప్పింది అవునా కాదని కూడా అక్కడే లేఖనాల్లో మనం చూద్దాం. దానియేలుకి వచ్చిన దర్శనములో ఆ తర్వాత చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఒకటి ఉందని 2వ అధ్యాయం 34వ వచనంలో ఉంది చూడండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసి ఉన్న ప్రతిమ యొక్క పాదముల మీద పడి విరగొట్టునట్టు తమకు కనబడి అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయింది. చూడండి, వీటన్నిటి వెనక ఒక రాయి చేతి సహాయము చేయకుండా లేకుండా తీయబడిన రాయి ఈ కాళ్ళను ముందు చెదగొట్టింది. ఆ తర్వాత ఇత్తడిని, ఆ తర్వాత వెండిని, ఆ తర్వాత బంగారమును మొత్తంగా చెదగొట్టి గాలికి కొట్టుకొని పోయినట్లుగా ఇంకా మరి లేకుండా అయిపోయి. ఆ రాయి ఏంటో తెలుసా? అది యేసుక్రీస్తు యొక్క రాజ్యము, యేసు ప్రభువు. హల్లెలూయా. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అంటే తనకు తానుగా లోకములోనికి జన్మించినటువంటి యేసును సూచిస్తుంది. ఆ రాయి అంటే ప్రభు ఒక రాజ్యం వచ్చిన తర్వాత ఇంకా ఏ రాజ్యం ఈ లోకములో ఉండదు, అదే 1000 ఏళ్ల రాజ్యం. ఆ దర్శనాన్ని ఈ 2వ అధ్యాయంలో వివరిస్తూ ఏమని మాట్లాడుతున్నాడో కాస్త వివరణగా చదువుదాం. 41వ వచనము నుండి. చాలు 42 నుంచి చదువుదాం. ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు వసగక ఇందురు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ జనాలు కలిసే ఉండే ఒక రాజ్యం, కలిసి ఏర్పాటు చేసుకునే ఒక రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. అంచె దినముల్లో ఈ రాజ్యం రాబోతుందని మనం గడిచిన వారం కొద్దిగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ రాజుల కాలంలో 44వ వచనం, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయ. ఇప్పుడు చూడండి, ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టే దేవుని రాజ్యం అంటే ఇప్పుడు ఆ రాయికి పోలిందా కాదు? అప్పుడు ఆ రాయి ఏం చేస్తుంది? దర్శనంలో దానికి ముందున్న ఆ లోహములన్నిటిని పగలగొట్టిందా? ఇక్కడ ఆ దర్శన భావాన్ని చెబుతూ ప్రభు ఒక రాజ్యాన్ని, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము ముందు రాజ్యములన్నిటినీ చెదగొట్టునన్నాడు. చూడండి, అంత చక్కగా దేవుడు అక్కడ రాయించాడంటే యేసు ప్రభు ఈ అంచె దినముల్లో రాబోతున్న ఈ 10 కొమ్ములు కలిగిన మృగము అనగా 10 రాజ్యములు కలిగిన ఒక రాజ్యము ఈ లోకములోనికి రాబోతుంది. దానిని అనగద్రొక్కే రాజ్యమే యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు చిత్తుగా ఈ రాజ్యము ఓడిపోయి తొలగిపోతుంది. అప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన స్థాపిస్తాడు. అందుకనే ఈ దర్శనాన్ని అంత్య దినముల యందు జరగబోయే దర్శనం అని రాయబడింది. ఇది మొదటి దర్శనం యొక్క వివరణ. 2వ దర్శనం ఉంది, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు ఒక సముద్రం తీరమున నిల్చొని ఉన్నట్టుగా ఆయన ఉన్నప్పుడు ఒక 4 దిక్కుల నుండి గాలి వచ్చింది. ఆ గాలి సముద్రం మీదకి వేయగా భయంకరమైనటువంటి సునామీ వంటి ఒక పెద్ద సుడిగుండం ఏర్పడింది. అందులో నుంచి 4 భిన్నమైన మిక్కిలి జంతువులు బయటికి వచ్చాయి. మనం గడిచిన వారం చెప్పుకున్నట్లుగా ఆ గాలి ఈ ప్రపంచంలో జరగబోతున్న యుద్ధం అని మనం నేర్చుకున్నాం. ఆ భయంకరమైన యుద్ధములో నుండి ఏం జరుగుతుందంటే 4 రాజులు రాబోతున్నారు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం.
దానియేలుకి దర్శన భావాన్ని వివరిస్తున్నాడు గబ్రియేలు దూత. చూడండి 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 17వ వచనం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయి ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించును. ఇప్పుడు మీరు ఆలోచించేద్దాం. 4 రాజులను సూచించి 4 జంతువులు అయినప్పుడు ఆ సముద్రం అయి ఉండకూడదు. అది లోకమై ఉండాలి. ఆ లోకం మీదకి రాబోతున్న గాలి వస్తే రాజులు ఎందుకు పుడతారు? అది ఎలాంటి గాలి అంటే ఒక పెద్ద రాజకీయమైనటువంటి గాలి అని మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం. ఆ భయంకరమైన రాజకీయాల్లో నుంచి 4 సామ్రాజ్యాలు రాబోతాయి. ఆ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించడానికి ముందుకు వస్తాయి. కానీ 4వ జంతువు ఉంది, అది 10 కొమ్ములను కలిగిన జంతువు అని మనం చదువుతున్నాం. మీకు ఇచ్చినటువంటి ఆ పేపర్లో చూడండి, ఒక పక్క 3 జంతువుల గురించి ఉంటుంది. మొట్టమొదటిగా దానియేలు చూశాడు. ఏముందంటే సింహము నీటిలోంచి పైకి వచ్చింది, దానికి 2 రెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఎలుగుబంటి పైకి వచ్చింది, తన కుడిపార్శ్వం మీద ఆనుకొని ఉంది, నోటుతోని 3 ఎముకలు పట్టుకొని ఉందని. ఆ తర్వాత ఇంకొకటి దర్శనం వచ్చింది, చిరుతపులిని పోలి ఉంది, 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి దానికని. ఆ తర్వాత 4వ జంతువు వచ్చింది. ఆ జంతువుకు ఉన్న 10 కొమ్ములను ప్రకటన గ్రంథంలో రాయబడిన 13వ అధ్యాయం 1వ వచనంలో 10 కొమ్ములు ఒకటి. అంటే అంత్య దినముల్లో రాబోతున్న ఒక రాజ్యము 4వ జంతువు. ఈ మొదటి 3 జంతువుల గురించి ఆలోచిస్తే ఈ సింహము వంటి జంతువు ఏదంటే అది బబులోను దేశమే, మరలా ఇరాక్. ఇప్పుడు ప్రతిమలో కూడా చూడండి, మొట్టమొదటిది ఏంటి? శిరస్సు ఇరాక్ అనే మనం చెప్పుకున్నాం. 2వ జంతువు ఉంది, అది ఎలుగుబంటి అని మనం అక్కడ చూస్తున్నాం. అది మాదీయ పారసీక దేశములు గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 3వ జంతువు ఉంది, చిరుతపులిని పోడింది. ఇది గ్రీకుల సామ్రాజ్యం. చిరుతపులిని ఎందుకు దేవుడు చూపించాడంటే చిరుతపులి చాలా వేగముగా పరిగెత్తగలదు. మీరు ఒకసారి ఆలోచించండి, గ్రీకుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మహా అలెగ్జాండర్. అతడు అతివేగముగా అన్ని దేశాలను జయించి 30 ఏళ్ల వయసులోనే అనేక దేశాలను జయించాడు. అందుకే అతనిని చిరుతపులిని పోలి ఉందని పోల్చబడింది. తర్వాత 4 రెక్కలు 4 తలలు ఆ జంతువుకు ఉంటాయి, ఆ చిరుతపులికి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సైనికుల్లో 4 రాజ్యమును 4 భాగాలు చేశారు. అందుకనే 4 రెక్కలు 4 తలలను చూపించారు. ఇంకా అంత్యదినముల్లో రాబోతున్న ఇంకొక సామ్రాజ్యం ఉంది, అది ప్రస్తుతం రాలేదు. 10 రాజ్యములు కలిగిన ఒక సామ్రాజ్యం ప్రపంచాన్ని ఆళడానికి రాబోతుంది. ఇక్కడ మనం చూసినటువంటి దర్శనాల్లో వీళ్ళందరి క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? ప్రపంచాన్ని పాలించాలనుకున్న రాజులు, సామాన్యమైన రాజులు కాదు, ప్రపంచం అంతటిని పరిపాలించాలనుకునే రాజుల గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా బబులోను దేశము ప్రపంచాన్ని పరిపాలించాలనుకుంది. తర్వాత 2వదిగా ఆలోచిస్తే మాదీయ పారసీక దేశములు పరిపాలించాలనుకునే. 3వది గ్రీకుల సామ్రాజ్యం. అందుకే అనేక దేశాల మీద జయం పొందాడు అలెగ్జాండర్. ఇంకా ఆఖరిగా రాబోతున్న రాజ్యం ఒకటి ఉంది, అది ఇంకా రాలేదు. అయితే దానియేలుకి 3 రాజ్యముల గురించి వివరణ బాగానే తెలుసు, 4వ జంతువు వివరణ అర్థము కాలేదు. ఆ 4వ దాని గురించే పర్టికులర్ గా ఆ కనబడిన దూతతో మాట్లాడుతున్నాడు. చూడండి 17వ వచనం నుండి మనం చదివితే, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులను. ఆ తర్వాత ఒక వచనం కనబడుతుంది, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నుండిదురు. చూడండి అక్కడ ఎలా కనబడిందంటే, మీరు ఆలోచించండి, ఆ 4 రాజ్యాల తర్వాత ఇంకొక రాజ్యం మనకు కనబడుతుంది, అది పరిశుద్ధుల రాజ్యం. మహోన్నతుని పరిశుద్ధులు అన్నాడు. ఈ 4 రాజ్యాల తర్వాత 1000 రాజ్యము ఈ లోకంలోనికి రాబోతుంది. కాబట్టి ఆ మాటను అక్కడ రాయించాడు. అయితే ఇలాంటి 4 రాజ్యాలు వచ్చినా ఆ తర్వాత పరిశుద్ధులదే పాలన ఉంటుందని నేర్పిస్తున్నాడు. మహోన్నతుని విశ్వాసులను రాయలేదు అక్కడ, పరిశుద్ధులు అన్నాడు. ఆ మాటని నేను ఆలోచించాను. పరిశుద్ధముగా జీవిస్తేనే 1000 పాలనలో నువ్వు రాజ్యాధికారం ఉంది. పరిశుద్ధముగా లేనివాడు
రాజ్యాధికారంలో నించుంటే ఏమవుతుంది? అక్కడ కూడా లంచాలు అన్నీ వస్తాయి. కాబట్టి పరిశుద్ధముగా జీవించటం ఇష్టపడండి. ఆ తర్వాత 19వ వచనంలో మాట్లాడుతూ చూడండి, ఇనపదంతములను ఎత్తడి గోళ్లను ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన గోరుతిని, అది ఎన్నటికి మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. చూసారా, దానియేలు దేని గురించి విచారించాడు? 4వ జంతువు గురించే విచారించాడు. ఆ 4వ జంతువును గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ 4వ జంతువే అంచెమ అబద్ధ రాబోతున్న రాజ్యము, అంచె అబద్ధ క్రీస్తు రాబోతున్నటువంటి రాజ్యము. 10 రాజ్యములు కలిగి ఉంటది. అందులో నుంచి ఒక కొమ్ము మొలిచెను అని అక్కడ రాయబడింది. ఆ కొమ్మును గురించే మన 21లో చెప్తే, ఆ కొమ్ము సంగతి విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలువనదాయను. ఇదే మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆ 10 కొమ్ములు కలిగిన క్రూరముగురం నీటిలో నుంచి పైకి వచ్చిన తర్వాత ఆ అధ్యాయంలో మాట్లాడుతూ 7వ వచనములు ఏముందో చూడండి. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడును అని రాయబడి ఉంది. చూసారా, కరెక్ట్గా దేవుని వాక్యం ఎటు పొర్లిపోకుండా దేవుడు భద్రపరిచి ఉంచాడు. 10 రాజ్యాలు రాబోతున్న ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి ఆ 10 రాజ్యములో నుంచి ఒక కొమ్ము అనగా ఒక చిన్న రాజ్యము రాబోతుంది. ఆ చిన్న రాజ్యములో నుంచి రాబోతున్న వ్యక్తే అంచె అబద్ధ క్రీస్తు అని మనకు బయలుపడుతుంది. ఇది 2వ దర్శనం. 3వ దర్శనమును గురించి మనం ఆలోచించేద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో దానియేలుకు 3వ దర్శనం వచ్చింది. దానియేలు ఊలాయి అని నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ నది ఒడ్డున ఒక పొట్టేలు కనిపించింది. దానికి చూడండి, ఆ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచింది. ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని, ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను ఏ జంతువునకును శక్తి లేదంట. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ జంతువులను చూపెడుతున్నాడు కదా, ఇవి సామ్రాజ్యాలని మనం అర్థమైపోతుంది. ఇక్కడ ఈ పొట్టేలు అనేది కూడా ఒక జంతువే, అదొక సామ్రాజ్యమే. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఇది మాదీయ పారసీక రాజ్యములు. ఆ పొట్టేలును ఎదిరించడానికి ఏ జంతువు కూడా లేదంటే ఈ లోకముందున్న ఏ రాజ్యము కూడా సరిపోలేనట్టుగా ఉంది అని. ఆ తర్వాత దానియేలుకి ఇంకా చదివితే మీరు ఇంకొక మాట కూడా కనబడుతుంది. ఇంకొక మేకపోతు దర్శనమందు కనిపించింది. ఆ మేకపోతుకు ఒకటే కొమ్ముంది. అది మహాభయంకరమైన కోపంతో ఆ పొట్టేలు మీదకి వచ్చి దాన్ని అనగద్రొక్కిందంట. ఆ తర్వాత అధ్యాయంలో చూద్దాం, 8వ అధ్యాయం 8వ వచనంలో ఆ మేకపోతు అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిపోయెను. విరిగిన దానికి 4 ప్రసిద్ధమైన కొమ్ములు. చూడండి, ఇక్కడ మనకు అర్థం చేసుకుందాం. ఆ మేకపోతు ఏ రాజ్యాన్ని పోలి ఉందంటే కిందన వచనాల్లో చదువుతా 20వ వచనంలో, నీవు చూసిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యములను సూచించును. తర్వాత కంటిన్యూషన్ చదవండి. బొచ్చుగల మేకపోతుంది గ్రీకుల రాజు
అన్న హల్లెలూయా. దానికి ఒక కొమ్ము ఉంది కదా, దాని గురించి ఏం మాట్లాడుతుంటే ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించును. గ్రీకుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరని చెప్పుకున్నాం? అలెగ్జాండరు. అది పుష్టి నొందిన తర్వాత విరిగిపోయిందంటే ఆయన మరణాన్ని సూచిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సైనికుల్లో 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ రాజ్యములుగా పనిచేసుకున్నారు గ్రీకుల సామ్రాజ్యం. అందుకనే అక్కడ 22లో మనం చదివితే అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనముల్లో నుండి పుట్టుదురు గాని వారి అతన్ని కొన్న బలము గలవారుగా ఉండరు. వారు ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూరముఖము గలవాడు యుక్తి గలవాడై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. ఆ 4 కొమ్ముల మధ్యన మరొక చిన్న కొమ్ము రాబోతుందని దానియేలు దర్శనంలో చూశాడు. అదే విషయాన్ని ఇక్కడ ఏం రాయబడుతుంటే మరొక రాజు పుట్టును అని చెబుతూ ఆ రాజు గురించి అక్కడ కిందన ఏమని రాయబడి ఉందంటే, అనగా పరిశుద్ధ జనమును నశింపచేయని 24వ వచనం చూడండి. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు, ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్లుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఇక్కడ కూడా పరిశుద్ధ జనమును పాడు చేయ ఒక వ్యక్తి. అంటే గ్రీకుల సామ్రాజ్యములో ఈ 4 రాజ్యాల్లో నుంచి ఏదో ఒక రాజ్యములో నుంచి ఈ అంత్యాబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. తూర్పు పడమర రాజ్యాలను గురించి ఏమని రాయబడి ఉందంటే, తూర్పు పడమర రాజ్యాల గురించి ఈజిప్ట్ ఒకటి, రెండవది ఇరాక్, 2 దేశాలవి. ఆ తర్వాత ఉత్తర దక్షిణ రాజ్యాల గురించి 11వ అధ్యాయంలో కంటిన్యూగా రాయబడి ఉంది. ఉత్తర దక్షిణ రాజ్యాలు అనగా అది గ్రీకుల రాజ్యంలోంచి వేరైపోయిన 2 భాగాలు. ఒకటి సిరియా రాజ్యము, మరొకటి బబులోను ఇరాన్ అనే ఒక రాజ్యం కూడా ఉంది. ఈ 11వ అధ్యాయాన్ని మనం కాస్త ఆలోచన చేద్దాం. 2వ వచనం నుండి చదువుదాం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకపు మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకీయుల రాజ్యములను విరోధముగా రేపును. అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమును నేలి ఇష్టానుసారముగా జరిగించును అన్నాడు. ఇక్కడ సూర్యుడకు రాజు అనే మాట కూడా అలెగ్జాండర్ని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చిన మనం చదువుదాం. ఆ రాజు అయిన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభజింపబడుతుందని రాయబడి ఉంది. ఈ విభజింపబడిన 4 రాజ్యముల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరలా తర్వాత అది అతని వంశపు వారిని గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో వెరికి వేయబడును. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని వంశపు వారు ఎవరు లేరు కాబట్టే సైనికులు ఆ రాజ్యాన్ని పంచుకున్నారు. దానికి లేఖనం ఏమో చెబుతుందంటే, తన వంశపు వారు దానిని పొందరు అని రాయబడి ఉంది. ఆ 4 రాజ్యాల్లో 15వ వచనము నుండి ఉత్తర రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉత్తర రాజ్యము ప్రస్తుతము సిరియా అని పిలువబడుతుందని మీకు చెప్పాను. ఈ ఉత్తర రాజ్యమును గురించి మాట్లాడుతూ 31వ వచనం 11వ అధ్యాయం 31వ వచనములో, అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగు చేయు హేయమైన వస్తువు నిలవబెట్టుదురు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అంత్యబద్ధ క్రీస్తు ఎక్కడి నుండి రాబోతున్నాడు? ఉత్తర రాజ్యము నుండి. ఈ ఉత్తర రాజ్యం పేరేమని చెప్పాను? సిరియా అని మనం చెప్పుకున్నాం. ఈ సిరియా దేశము నుండే అంత్యబద్ధ క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ దర్శనం గురించి మనం మాట్లాడుకున్నాం కదా 7వ అధ్యాయంలో. అక్కడ కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. 24వ వచనం మనం చదువుదాం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును.
ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకును. చూడండి ఇక్కడ చదువుదాం. అతడు ఎవరంటే మహోన్నతుని పరిశుద్ధులను నలగొట్టే వ్యక్తి అంత్యబద్ధ క్రీస్తు. అతడట ఒక వారము, ఒక కాలము, కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. వారు ఒక కాలము, కాలములు అర్ధకాలములు. కాలం అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు. అర్ధకాలము అంటే 6 నెలలు, 3.5 సంవత్సరాలు వారు అక్కడ అతన్ని చూడండి, అతని వశమున నుంచబడుదురు. వారంటే ఎవరు? దాని ముందు వచ్చిన చదివితే మహోన్నతుని భక్తులు అని రాయబడింది, పరిశుద్ధులని రాయబడింది. అంటే ఖచ్చితంగా శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమలలో సంఘం ఉంటుంది, పరిశుద్ధులు ఉంటారని లేఖనములో రాయబడి ఉంది. ఆ 3.5 సంవత్సరాల కాలంలో వాడు పరిశుద్ధులతో యుద్ధము చేయును, పరిశుద్ధులను జయింపును, వాడికి అధికారం ఇవ్వబడింది. ఇది లేఖనములో మనం నేర్చుకున్నటువంటి సత్యం. దేవుని వాక్యమును మనం ఆలోచిస్తే ఈ అంత్య దినముల్లో దేవుడు జరిగించబోయే సంగతులను మనం క్లుప్తంగా ఆలోచిస్తే, మొట్టమొదటిగా 4 సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఆలడానికి రాబోతున్నాయి. ఆ 4 సామ్రాజ్యములలో ఒక సామ్రాజ్యం మాత్రం చాలా బలమైనది, ఘోరమైనది, భయంకరమైనది. ఆ భయంకరమైనది ఏంటంటే 10 కొమ్ములు కలిగిన జంతువుగా మనకు చూపించాడు. వాడు క్రూరుడు కాబట్టి క్రూరముగాన్ని చూపించాడు. మంచిగా మాట్లాడే వ్యక్తి కాదు, గర్వపు కలిగిన మాటలు మాట్లాడుతాడు, ఇచ్చకపు మాటలు మాట్లాడుతాడు, దొంగ ప్రామిసులు చేస్తాడు. భయంకరమైన రాజకీయ ఒత్తిడిలో నుంచి ఆ 10 మంది రాజులను ఏలటానికి ఒక చిన్న కొమ్ము రాబోతుంది. ఆ చిన్న కొమ్మే సిరియా దేశం నుండి రాబోతున్న రాజు. అతడు వచ్చి ఈ 10 రాజ్యాల వారిని వశము చేసుకుంటాడు. ఈ 10 రాజ్యాల వారిని వశము చేసుకోవటానికి బైబిల్లో వాడిన మాట ఏంటంటే, అతడు ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. అందుకే దానియేలు గ్రంథం అంతా చదవండి. మీరు చదవకపోవడం వల్లే ఇలా చదువుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. దాన్ని ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. అప్పుడు 3 రాజ్యాలు మాత్రం అతన్ని యాక్సెప్ట్ చేయు, 7 రాజ్యాలు మాత్రం యాక్సెప్ట్ చేస్తాయి. అందుకే ఆ 10 కొమ్ములలో 3 కొమ్ములు తొలగిపోయాను. దానికి స్థలమిచ్చుటకై ఆ 3 కొమ్ములు తొలగిపోయినని, విరిగిపోయినని మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఈ అంత్యబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు పరిపాలనలోనే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు సంఘము శ్రమల్లోనే ఉంటుంది. నేను ఒక క్యాసెట్ వింటున్నాను ఈ మధ్యకాలంలో. అతడు ఛాలెంజింగ్ గా ఒక మెసేజ్ ఎంట్రన్స్ లోనే ఏమని చెప్పారంటే, సంఘము శ్రమల కాలంలో ఉండదు అనటానికి బైబిల్లోనే నేను రిఫరెన్సులు చూపెడతాను అని ముందుగా ప్రతి బోధను ఖండించుకుంటూ కొన్ని మాటలు మాట్లాడి ఆ రిఫరెన్సులు చూపెడతానంటే చాలా ఇంట్రెస్ట్ గా మెసేజ్ విన్నా అనమాట. సంఘము శ్రమల కాలంలో ఉండదు, శ్రమల కాలానికి ముందే ఎత్తబడతాది అనటానికి ఆయన తీసిన రిఫరెన్స్ ని మీకు చూపెడతాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని శ్రమల పాలు ఎందుకు చేస్తాడు? అసలు దానికి దీనికి ఏమైనా పోలుకుందా? ఎందుకు శ్రమల పాలు చేయలేడు? అసలు ఆదిమ సంఘములో శ్రమలు రాలేదా? తల నరికించబడలేదా? మరి అలాగైతే అప్పుడు కూడా అది దేవుని భార్యే కదా, అప్పుడు కూడా ఆ సంఘము కూడా క్రీస్తుకు ఏర్పాటు చేసుకుందే కదా, ఆ భక్తులు కూడా యేసు రక్తము ద్వారానే కడగబడిన వారు కదా. మరి వారికి ఎందుకు శ్రమలు వచ్చాయి? వారిలో అనేకులు ఎందుకు చనిపోయారు? వారిలో అనేకులు హిట్లర్ ద్వారా ఎందుకు ఇబ్బంది పడ్డారు? టైటస్ ద్వారా ఎందుకు ఇబ్బందులు పడ్డారు? బైబిల్ గ్రంథంలో ఒక్క వచనము కూడా లేదు సంఘం శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అనడానికి. ఒక్క వచనము కూడా లేదు. కానీ శ్రమలకు మధ్యకాలములోనే ఎత్తబడతాది అనటానికి దానియేలు గ్రంథములో 2 వచనాలు ఉన్నాయి.
కొరింథీ పత్రికలో ఒక వచనం కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో 2 వచనాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం శ్రమలకు సిద్ధపడాలి. శ్రమలు లేదని చెబితే తీరా శ్రమలు వచ్చేసరికి అయితే రాకడ జరిగిపోయిందేమో అనే భ్రమలోనికి వెళ్ళిపోతాం. అందుకే ఏర్పరిచిన వారి సైతం వాడు మోసపుచ్చునని బైబిల్లో రాయబడింది. ఆ మాటలు చదివినప్పుడు ప్రభువా నేను నీ చేత ఏర్పరచబడిన వాడిని కదా, నేను మోసపోతానా అన్న భయం మనలో ఉండాలి. ఆ భయముతోనే దేవుని వాక్యాన్ని చదవాలి. బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా విశ్వాసము, ప్రార్థన, ప్రేమ, సంఘమును గురించి, సువార్తను గురించి, పేతురు గురించి, పేతురు చేపలు పట్టిన దాని గురించి ఎంతసేపు ఇవే మాట్లాడుకోవడం కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వచనమును గురించి మనకు అవగాహన ఉండాలి. దానియేలు గ్రంథం అనగానే అగ్నిగుండంలో నుంచి షద్రాక్, మెషక్, అబేద్నెగోలను తప్పించేశాడని అదొకటే చదువుకోవడం కాదు. దానియేలు గ్రంథం అనగానే సింహం బోన్లో దానియేలుకి ఏ అపాయం రాకుండా బయటకు వచ్చేశాడు అన్నది చదువుకోవడానికే కాదు. ఆ తర్వాత విషయాలు కూడా మనం ఆలోచించాలి. అప్పుడు లోతుగా మనకి కొన్ని విషయాలు బయలుపడతాయి. కనుక శ్రమలు అనేవి మనకు కలుగుతాయి. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీకు జ్ఞాపకం చేస్తాను. మనము అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యములో చేరవలసి ఉన్నదని పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు? కొన్ని శ్రమలు అనలేదు, అనేక శ్రమలు. మనకు శ్రమ రాగానే ముందు భయపడిపోతాం. ప్రభువే ఆ మాట చెప్పాడు, అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యము వెళ్ళవలసి ఉందని. కనుక శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి, దేవుని వాక్యం నెరవేరుతుందని. శ్రమలు వచ్చినప్పుడు బాధపడకండి. శ్రమలు రాగానే తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేసుకుంటాం, మంచిదే, కాదనట్లేదు. కీడి నుండి తప్పించమని యేసుప్రభు ప్రార్థన చేయమని చెప్పారు, మంచిదే, కాదనట్లేదు. కానీ నీకు ప్రభువు నమ్ముకుంటే శ్రమ రాదు అనేది మాత్రం మీరు ఎప్పుడూ నమ్మకండి. దేవుడి దగ్గరికి ఆశీర్వాదాల గురించే కాదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, యేసు దగ్గరికి వచ్చిన కష్టాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ యేసు దగ్గర మాత్రం రక్షణ ఉంటుంది, రక్షణకు సరిపడాగా దేవుని వాక్యం ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ మాటలను బట్టి మనం వచ్చేవారం మరి కొన్ని సంగతులు నేర్చుకుందాం. అందరూ లేచి నిల్చుంటే ప్రార్థనలో కొద్ది సమయం గడుపుదాం. అందరం లేచి నిల్చుందాం. నేను చెప్పిన మాటలను మీకు ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక దర్శనం వచ్చింది. దేవుడు నెబుకద్నెజరుకు